అనగనగా ఒక రాజు అదిరిపోయింది, నెంబర్ వన్ సంక్రాంతి మూవీ అని అనుకున్నా ఫస్ట్ హాఫ్ చూసి. కానీ సెకండ్ హాఫ్ చూశాక సర్లే ఇంకేముందిలే పడుకో అన్నట్టుంది. కాదండి, ఇంటర్వెల్కి అంత మంచి పాయింట్ రివీల్ చేసి అదిరిపోయే సెకండ్ హాఫ్ ఇస్తారనుకుంటే ఏంటండి ఆ సెకండ్ హాఫ్? అంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్ కూడా అదే ఓల్డ్ స్టైల్ నరేషన్ అంటే దారుణం. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది, అది కూడా ఫస్ట్ హాఫ్ వల్ల. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమడిక్ సినిమా. ఇందులో కథ గొప్పదేం కాదు, కానీ కామెడీకి ఎక్కువగా స్కోప్ ఉంది కదా. ఇంటర్వెల్లో చూపించిన ఆ పాయింట్తో చాలా మంచి ఫన్ జనరేట్ చేయొచ్చు సెకండ్ హాఫ్లో. కానీ ఎలక్షన్స్ అని, జనం కోసమని పన్నికీర అని సోదంతా పెట్టారు. పోనీ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ సీన్స్ అయినా కామెడీగా ఉన్నాయంటే అది లేదు. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, తన హస్బెండ్ చనిపోయాడని చెప్తుంది ఒక క్యారెక్టర్. అబ్బా, తన యాక్టింగ్ చూసి చచ్చాను. తను ఉండేది విలేజ్లో, కానీ తను మాట్లాడే భాష ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులో ఎలా మాట్లాడతారో అలా ఉంది. అలాగే మీనాక్షి చౌదరి, తన యాక్టింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఒక సీను, అబ్బా అస్సలు బాగాలేదు తన యాక్టింగ్ ఆ సీన్లో. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి. మెయిన్గా బీచ్లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది. దాని తర్వాతే భీమవరం సాంగ్ వస్తుంది, అది కూడా బాగుంది. ఇంకో మెయిన్ పాజిటివ్ పాయింట్ మాత్రం నవీన్ పులిశెట్టి అదరగొట్టేశాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ ఫన్ జనరేట్ అయ్యిందంటే అది నవీన్ వల్లే. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. మిక్కీ జే మేయర్ ఇచ్చిన భీమవరం సాంగ్ తప్ప మిగతా అంత గొప్పగా ఏం లేవు. అండ్ బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా డైరెక్టర్ మారి ఒక సింపుల్ స్టోరీని తీసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నాడు ఈ సంక్రాంతికి. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎంటర్టైన్ చేసేలా స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు, కానీ సెకండ్ హాఫ్ దెబ్బేశాడు. సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండేది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసింది. నవీన్ పోలిశెట్టి చేసిన యాక్టింగ్కి సెకండ్ హాఫ్ కనుక తోడై ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఈ పండగకి ఫ్యామిలీతో కలిసి ఒకసారి ట్రై చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎంటర్టైన్ చేస్తారు.